ఈ రోజు మనం బీమ్ లెక్క ఆకాశంలో కలిపి ఒక సూపర్ పవర్ఫుల్ లైట్ డేంజరస్ రెడ్ లేజర్ ఇలాంటి మోస్ట్ ఎంటర్టైనింగ్ గ్యాడ్జెట్స్ కి లుక్ వేసిపోతున్నాం. వెల్కమ్ బ్యాక్ ప్రజలారా, అందరూ ఎలా ఉన్నారు? నాకైతే ఈ మధ్య కొద్దిగా డిహైడ్రేషన్ అవుతుంది. మరి సమ్మర్ సీజన్ కదా, ఇవన్నీ కామనే. రోజుకో 3-4 లీటర్స్ మినరల్ వాటర్ తో పాటుగా ఫ్రూట్ జ్యూసులు తాగుతున్నాయి. ఈ మధ్య మ్యాంగో, పైనాపిల్ ఇట్లాంటివన్నీ ట్రై చేశాను, కానీ అన్ని ఫ్రూట్లు నాకు తినడానికే బాగున్నాయి, తాగడానికంటే. కాకపోతే ఒక్కటి ఉన్నదన్నమాట ఫ్రూట్, అది వన్ అండ్ ఓన్లీ ఆరెంజ్. బై బర్త్ టైం ఛాంపియన్ ఏమనుకున్నావు బే? దీని మాత్రం నాకు జ్యూసే ఇష్టం గైస్. ఎందుకంటే ఫస్ట్ దీన్ని మనం పట్టుకొని నిదానంగా అవుటర్ వైపు ఉండే ఆరెంజ్ తొక్కలవాల, ఆ తర్వాత లోపల వైట్ గా ఇంకోటి ఉంటుంది, దాన్ని పట్టుకొని ఉల్చి లోపల ఉండే పల్పి ఆరెంజ్ తినాలంటే నాకు అసలు ఉన్న ఓపిక అంతా అయిపోతుంది అనమాట. దాన్ని ఉల్చే లోపల నాకు ఆకలి కూడా పోతుంది. పోనీ ఆరెంజ్ జ్యూస్ చేసేది ఉంటుంది చూసారా, దాంతో కూడా ప్రాబ్లమే. దాన్ని టేబుల్ మీద పెట్టి ఆరెంజ్ ని తిప్పి తిప్పి తిప్పడానికి చెయ్యంతో నొప్పి వచ్చేస్తుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ మన ఆటోమేటిక్ సిట్రస్ ప్రెస్. చూడండి గైస్, ఇది వింత షేప్ లో మనకి అదేదో ఒక బాత్రూమ్ లో మగ్గు లేదంటే నీళ్లు పోసే జగ్గు లెక్క ఉన్నది కదా. దానికి తోడు ఇక్కడ పైన చూడండి, ఆడెవడో మొటిక్కాయ వేస్తే టింగ్ అని చెప్పి బుడిపి వచ్చినట్టు కరెంట్ తో పనిచేస్తుంది గైస్. ఇది కనెక్షన్ అయితే ఇచ్చేద్దాం మరి. చూసారా గైస్, నా లక్కీ ఖడ్గం పట్టుకొని వచ్చేసా. సో ఒక ఆరెంజ్ ని పట్టుకొని మధ్యలోకి కోసుడే, అది తెగిపోవే. ఇలా కోసుకుంటే చాలు గైస్. ఇప్పుడు చూడండి దీని పనితీరు. నెత్తి మీద ఆరెంజ్ బుడిపైతే ఉన్నది కదా, సో ఇప్పుడు కనుక దీని మీద ఆరెంజ్ ని పెట్టిన వెంటనే అది తిరగడం మొదలైపోయింది. చూడండి గైస్, అంటూ నేనేమీ తిప్పట్లేదు అనమాట, జస్ట్ పై నుంచి ఒత్తి పట్టుకుంటే సరిపోతుంది. మొత్తం జ్యూసుని పిండి పారేసుడే. ఇదిగోండి కింద కలెక్ట్ అయిపోతున్నది, గమనించారా? ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు అనమాట, ఆరెంజ్ ని మరీ ఎట్ట ఒత్తి పిండేస్తే మరి ఇక్కడంతా గింజలు కూడా ఉంటాయి కదా, సీడ్స్, అవన్నీ కూడా ఏమైనా జ్యూస్ లోకి వెళ్ళిపోతాయి అని చెప్పేసి నో, గింజలన్నీ ఇదిగోండి ఇలా పైన అయితే కలెక్ట్ అయిపోతాయి. ఇలా సీడ్ సపరేషన్ జరిగిపోయి కేవలం పల్పు అండ్ జ్యూస్ మాత్రమే మనకి కిందకి వెళ్తుంది. అండ్ అలాగే ఈ మిషన్ లో మనకి పల్ప్ ఎంత కావాలో కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు గైస్. అండ్ నేనైతే నా మూడు బట్టి అనమాట. ఇదిగో ఇక్కడ ఉన్నది స్విచ్, ఇదే అడ్జస్ట్మెంట్ కి. గమనించండి గైస్, ఈ స్విచ్ ని ఇలా అంటే ఇక్కడ ఓపెన్ అయిపోయింది, అండ్ మళ్ళా ఆపోజిట్ డైరెక్షన్ లో అంటే ఇక్కడ క్లోజ్ అయిపోతుంది. సో ఇలా ఓపెన్ లో ఉన్నప్పుడు మనకి కొద్దిగా పల్ప్ కూడా జ్యూస్ లోకి ఎంటర్ అయిపోతుంది. అండ్ మనం ఇలా క్లోజ్ చేస్తే మనకి ఓన్లీ జ్యూస్ అనమాట. ఇటుపక్క సైడ్ నుంచి చూస్తే సన్నటి ఓపెనింగ్ కనబడుతుంది, గమనించారా? సో ఆ ఓపెనింగ్ లో నుంచి మనకి ఫైన్ జ్యూస్ అయితే లోపలికి వెళ్ళడం జరుగుతుంది. సో మన మూడ్ అండ్ ఇంట్రెస్ట్ బట్టి మనం జ్యూస్ ని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం తాగడానికి నేను టోటల్ 2 అయితే పెడతాను గైస్ ఆరెంజ్లు, అండ్ అది కూడా అస్సలు చై నొప్పి తెచ్చుకోకుండా 0.2 లీటర్స్ 0.5 లీటర్స్ అని చెప్పేసి మనకి మెజర్మెంట్ కూడా ఉన్నది చూడండి. మనకి ఒక 0.2 చాలే, ఇంకా నార్మల్ జిగ్గెత్తినట్టే అనమాట. ఇదిగోండి ఇలా మనం గ్లాసులోకి జ్యూస్ని వంచుకునేసామా. మనం పిండిన ఆరెంజ్ పళ్ళు రాత్రంతా ఫ్రిడ్జ్ లోనే ఉన్నాయి గైస్. సో ఆల్రెడీ ఇట్ ఈస్ కూల్ అనమాట. సపరేట్ గా మనం ఇప్పుడు ఐస్ ఏం వేయాల్సిన అవసరం లేదు, కానీ చక్కెర మోస్ట్ ఇంపార్టెంట్. ఫుల్ గా అయితే వేసేద్దాం గైస్. ఒక 2 స్పూన్లు సరిపోద్దా? లేదు, మనకి 3 స్పూన్లు అయితే వేసుకుందాం. ఇంకా మిక్సింగ్ చేస్తే ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ రెడీ. తీయుంది. నెక్స్ట్ మన దగ్గర ఉంది అజోరో ఐకాన్ బ్యాగ్లెస్ వాక్యూమ్ క్లీనర్. ఈజీలీ పోర్టబుల్ గైస్, చాలా లైట్ వెయిట్. ఇది మన వాక్యూమ్ క్లీనర్ కి అతికించడానికి ఇదిగోండి పార్ట్స్ అన్ని ఇక్కడ క్యూలో లైన్ గా నిలబడుకో ఉన్నాయి కదా. ముందుగా ఈ నల్లటి పొడగాటి స్నేక్ లెక్క ఉండేది హోసు పైపు, ఇదేమో ఫ్లోర్ క్లీనింగ్ కోసం ఫ్లోర్ బ్రష్. ఈ పొడగాటిది వచ్చేసి ఎక్స్టెన్షన్ ట్యూబ్ గైస్. ఇది ఫుల్ గా సైజు పెరుగుతుంది అనమాట. ఇదిగోండి మనకి గమనించారా, ఇక్కడ ఉన్నది కదా బటన్. సో ఇది మనం అలా ముందరికని లాగచ్చు దీన్ని. చూడండి గైస్ ఎంత పెద్దది అయిపోయిందో. ఇదేమో స్మాల్ బ్రష్ అండ్ ఇదేమో సన్న మూతుండే నారో నాజిల్. దీని పై బొక్కకి ఇక్కడ ఒక షేప్ లెక్క ఉన్నది చూడండి గైస్. దానిలోకి మనం కరెక్ట్ గా మన హోస్ పైప్ ని ఇన్సర్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ ఆ తర్వాత ఇలా తిప్పితే అంతే, ఇంకా ఫిక్స్ అయిపోయినట్టే. లిటరలీ మనం దీన్ని పట్టుకొని ఫుల్ బాడీని లేపి చూడండి గైస్, ఇదేమంత బరువు కూడా ఉండదు. ఫస్ట్ మనం దీని యొక్క హోస్ పైప్ ఉన్నది, దీనికి ఇదిగోండి ఈ ఫ్లోర్ బ్రష్ ని అయితే కనెక్ట్ చేసేద్దాం ఫ్లోర్ క్లీనింగ్ కోసం. దీనికి ఇక్కడ కింద ఉన్నది చూడండి గైస్, పట్టి లాగే ఉంటే మనకి వస్తూనే ఉన్నది, గమనించారా? యాక్చువల్లీ దీనికి టోటల్ 5 మీటర్స్ లాంగ్ పవర్ కార్డ్ అయితే ఉంటుంది. ఇలా మరీ ఎంత వైర్ కనుక లాగేస్తే ఇప్పుడు దీని అంతా మాన్యువల్ గా చుట్టాలేమో అని చెప్పేసి మీరు భయపడిన అవసరం లేదు. దీని శరీరానికి ముందర లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ ప్లగ్ సింబల్ వేసుకుని ఒక బటన్ ఉన్నది చూడండి, ఆటో కార్డ్ వైండర్ అంటారు దీన్ని. ఇది గనక వచ్చామంటే దానికదే మొత్తం
మొత్తం వైర్ ని లోపలికి మింగేసింది చూడండి. మంచి ఫీచర్ ఇది, ఎందుకంటే మనం ఇంకా పవర్ కనెక్షన్ కూడా ఇవ్వలే కదా. ఇప్పుడు ఇచ్చేద్దాం మనం కనెక్షన్. ఇదిగోండి ఇదే పవర్ బటన్. దీని గనక నొక్కితే మనోడు ఆన్ అయిపోయాడు చూడండి గైస్. అని శబ్దం కూడా మరీ ఎక్కువ ఏం చేయదు. లో నాయిస్ మోటార్ ఉంటుంది దీంట్లో. మనకి ఎంత ప్రెషర్ కావాలో ఇదిగోండి దీన్ని బట్టి మనం మినిమం నుంచి మాక్సిమం వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. టోటల్ 24 కిలో పాస్కల్ సక్షన్ పవర్ గైస్. దీనికి నేను కొంచెం మీడియం గా అయితే పెడుతున్నాను. ఫ్లోర్ బ్రష్ చూసారా గైస్, నేల మీద ఉండే దుమ్ము చెత్తని ఎంత బాగా మింగేస్తున్నాదో. సైక్లోన్ సిస్టమ్ ఉన్న కారణంగా అద్భుతంగా సక్ అయిపోద్ది. దీన్ని మనం కార్పెట్లు డోర్ మ్యాట్ల మీద పెట్టి దాగుండే దుమ్ముని కూడా మనం పీల్చేయచ్చు. దీనికి పెద్ద పెద్ద చక్రాలు ఉన్న కారణంగా మనం వాక్యూమ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే వెనకాల ఆటోమేటిక్ గా అదే మనతో పాటు వచ్చేస్తూ ఉంటుంది. కాకపోతే మనం దీంతో డ్రైగా ఉండేవి మాత్రమే సక్ చేయాలి, తడిగా ఉండేవంతా పేల్చకూడదు. నెక్స్ట్ మనం స్మాల్ బ్రష్ వాడదాం. ఇక్కడ చూడండి చాలా రోజులుగా ఈ షూ స్టాండ్ మీద దుమ్ము అతుక్కుపోయి పెరుగుపోయింది. దీని మీద మనం స్మాల్ బ్రష్ వాడితే బ్రష్ ఒక పక్క దుమ్ము దులుపుతూ ఉంటే ఇంకో పక్క వాక్యూమ్ సక్ చేస్తూ ఉంటుంది. ఈ విధంగా మనకి మొత్తం మంచిగా క్లీనింగ్ అయితే జరిగిపోతుంది. నెక్స్ట్ నేరో నాజిల్ మాటకి వస్తే మన చేతులు పట్టని సన్నటి సందుల్లో దాంకో ఉండే దుమ్మును కూడా పీల్చేస్తాం చూడండి గైస్. మన వాక్యూమ్ క్లీనర్ దీన్ని పెడితే మామూలుగా ఉండదు మన దాంతో. నెక్స్ట్ మనం ఎక్స్టెన్షన్ ట్యూబ్ ని బిగించి దాన్ని ఫుల్ గా లాగి దాని నెత్తి మీద స్మాల్ బ్రష్ ని బిగిద్దాం. దీంతో చూడండి గైస్ సీలింగ్ మీద ఉండే బూజు ఎలా సక్ అయిపోయిందో. ఇలా మామూలుగా మన చేతికి అందని ప్రదేశాల్లో కూడా మనం హ్యాపీగా క్లీనింగ్ చేసుకోవచ్చు అనమాట. మొత్తం మింగేస్తుంది దుమ్ము బూజు అంతా. అండ్ గైస్ మనం మాట్లాడుకున్నట్టుగా వాక్యూమ్ క్లీనర్ బ్యాగ్ లెస్ మనకి సక్ చేసిన చెత్త అంతా ఇదిగోండి ఈ కంపార్ట్మెంట్ లో స్టోర్ అవుతుంది. ఇది రిమూవబుల్ కూడా. దీనికి ఇక్కడ హెపా ఫిల్టర్ కూడా ఉన్నది గమనించండి. అండ్ డస్ట్ రిమూవల్ కోసం ఇక్కడ ఈ బటన్ నొక్కి మూత్ ఓపెన్ చేసామా ఇంకా చెత్తని ఎక్కడ కావాలంటే అక్కడ పారేసేయడమే. యూస్ఫుల్ గ్యాడ్జెట్ ఇది, లింక్ ఇన్ డిస్క్రిప్షన్. నెక్స్ట్ మందారు ఉన్నది శక్తివంతమైన ఎరుపు లేజర్. డబ్బా కనుక తెరిచినట్లయితే లోపల ఉన్నది చూడండి గైస్ మనకి నల్లగా. లేజర్ ని వాడేటప్పుడు అది కింద పడిపోకుండా మనం చేతికి వేసుకోవడానికి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. సో ఇప్పుడు నేను సింగిల్ ఫింగర్ తో ఎత్తేస్తున్నాను చూడండి లేజర్ ని. బరువు అయితే ఏం పెద్ద ఏం ఉండదు ఇది గైస్. నేను దీన్ని కొండ వెనకాల చాలా పెద్ద స్టోరీ ఉన్నదన్నమాట. దగ్గరికి రండి మీకు అందరికి ఒకటి బాగా తెలియాలి. ఇక్కడ చూడండి గైస్ చాలా పెద్దగా రాసున్నది కదా డేంజర్. వేవ్ లెంత్ 650 నానోమీటర్ ప్లస్ ఆర్ మైనస్ 10 ఉంటుందిరా. ఇది ఒక క్లాస్ 3 లేజర్ ప్రోడక్ట్. డైరెక్ట్ గా కళ్ళ మీదకి వేయబాకండి, అది బ్యాండ్. అండ్ అలాగే చిన్న పిల్లల్ని ఫర్బిట్ చేయండి దీంతో ఆడుకోవడానికి అని చెప్పేసి క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాడు గమనించండి. అసలు మ్యాటర్ ఏంటంటే కొద్ది రోజుల క్రితం నేను డిన్నర్ చేసి ఇంటి నుంచి ఆఫీస్ కి నా యాక్టివాలో వెళ్తూ ఉన్నాను అనమాట. అలా పోతున్నప్పుడు సడన్ గా నా ముందు ఈ ఎర్రలేజర్ తిరుగుతా అట్ట నా కంట్లో వచ్చి పడింది అనమాట. ఎవరు వేసింది అని చెప్పి అటు ఇటు చూస్తే అక్కడెక్కడో మూల నుంచి ఒక బిల్డింగ్ మీద ఒక పిల్లగాడు కూర్చొని వేస్తున్నాడు అనమాట. డింగ్ 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 అని చెప్పేసి వాడికి సరదా అని నవ్వుతున్నాడు. నేను మొత్తం ఇక్కడంతా అరుచుకుంటూ ఉంటే నాకు బీపీ వచ్చేసి బండిని డైరెక్ట్ గా వాడి ఇంటి దగ్గర తీసుకెళ్లిపోయాను. వాడేమో డింగ్ 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 అని చెప్పేసి ఆపలికి పారిపోయాడు. లిటరల్లీ డేంజర్ అని రాసున్నది దీని మీద, ప్రమాదాలు జరుగుతాయి. అప్పుడే ఆన్ స్పాట్ నా కంట్లో లేజర్ వేసిన పిల్లకాయ వాళ్ళ పేరెంట్స్ తో గొడవ పెట్టుకుందాం అనుకున్నా కానీ నాకు పని ఎక్కువ ఉన్నది ఆఫీస్ లో ఈ వీడియోలో అయ్యి. సో మళ్ళా గుమ్మగా ఆఫీస్కి వెళ్ళిపోయాను. నువ్వు కనుక పిల్లకాయ అయితే అసలు దీన్ని వాడద్దు. బీ కేర్ఫుల్ వైల్ యూజింగ్ దిస్. ఇప్పుడు రండి పెద్దకాయలందరికీ మీకు దీన్ని ఎలా వాడాలో చూపిస్తాను. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇది మనకి ఆన్ అవ్వాలంటే దీనికి ఇక్కడ వెనకాల ఇప్పత్రాన్ని చూడండి. మనకి లోపల కొన్ని వర్షన్స్ లో ఏమో బ్యాటరీస్ వేయాల్సి ఉంటుంది, కానీ దీనికి మాత్రం ఇక్కడ యూఎస్బి టైప్ ఏ ప్రొవైడ్ చేస్తున్నారు చూడండి. సో ల్యాప్టాప్లు వాటికి దీని ఇలా గుచ్చేస్తే ఆటోమేటిక్ గా ఛార్జింగ్ ఎక్కిపోతుంది. ఇది ఇక్కడ మనకి ఒక బటన్ ఉన్నది చూడండి. దీన్ని నొత్తితేనే మనకి ముందర నుంచి లేజర్ వస్తుంది. అండ్ జోబీలో ఉన్నప్పుడు అప్పుడు యాక్సిడెంటల్ గా ఇది ఉతుకోపోకుండా మనకి ఈ ప్రొటెక్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు చూడండి. దాన్ని మనం వెరీ సింపుల్ గా ఇదిగోండి ఇలా అయితే తీసేయచ్చు అనమాట. ఇప్పుడు మనకి బటన్ బయటకి ఎక్స్పోజ్ అయిపోయింది కదా. ఇప్పుడు గనక ఒత్తితే వచ్చేసింది చూడండి గైస్ లేజరు. అది కూడా వింత షేప్ లో కదా. ఆ షేప్ అంతా ఇదిగోండి ఈ ముందుండే క్రౌన్ కారణంగా వస్తుంది. దీన్ని ఇక్కడ తిప్పే కొద్దీ కింద చూడండి అబ్బా నిజంగా రకరకాల డిజైన్లు అనమాట. షేపులు మారిపోతున్నాయి. ఒకవేళ కనుక మీకు ఈ డిజైన్లు ఏమీ వద్దు, పాయింటెడ్ లేజర్ కావాలనుకోండి, అప్పుడు ఈ ముందుండే క్రౌన్ ని కొంచెం గట్టిగా పట్టి ఇలా కనుక తిప్పారంటే మీకు వచ్చేస్తుంది గైస్. ఇప్పుడు మనకు అసలు డేంజరు. ఈ క్యాప్ ఓ రకంగా మనకి ఎంతసేపు ప్రొటెక్షన్ లెక్క ఉన్నది. ఇప్పుడు కనుక వచ్చామంటే చూడండి పవర్ఫుల్ లేజర్ పాయింటర్ అయితే పడిపోతున్నది మన బెడ్ అండ్ గోడ మీద. దీని అసలు పవరు ఇట్ట మిట్ట మధ్యాహ్నం ఎండలో కాదు, రాత్రిపూట తెలుస్తుంది. నేను టెర్రస్ కి అయితే వచ్చేసాను గైస్. నాతో పాటు మీరు కూడా రండి. ఇది ఎంత డేంజరస్ చూపిస్తాను. అండ్ నేను ఎందుకు స్లోగా మాట్లాడుతున్నానంటే ఎందుకు
వై టు డిస్టర్బ్ పక్కింటి ఎదురింటి అంకుల్స్ అని చెప్పేసి నా ఫీలింగ్ అనమాట. ఓకే, ఇక్కడ గమనించండి గైస్, ఇప్పుడు నేను ఆన్ చేస్తున్నాను అండ్ లేజర్ చూసారా ఎంత బ్రైట్గా గోడ మీద కనబడుతున్నదో అండ్ లిటరల్లీ దాని పాత్ కూడా రే మన కళ్ళకి కనబడుతున్నది చూడండి. నాకు దీన్ని చూస్తూ ఉంటేనే కళ్ళు నొప్పులు వస్తున్నాయి. ఇప్పుడు చూడండి గైస్, మనకి అక్కడ కింద ఖాళీ స్థలం ఉన్నది కదా, నేను అక్కడైతే వేస్తున్నాను అండ్ మన రే హ్యాపీగా వెళ్ళిపోతున్నది అనమాట. అక్కడికి నీట్గా రోడ్డు మీద ఎంత బ్రైట్గా పడుతున్నది చూడండి. ఈ డేంజరస్ నేను ఊరికి నేను చెప్పలేదు. అండ్ ఇప్పుడు చెట్టు మీద ఉన్నది కదా, ఓకే ఇంకొంచెం నిదానంగా అటు పక్కుండే పార్క్లోకి వెళ్దాం. మనం హ్యాపీగా వెళ్ళిపోతున్నాను చూడండి గైస్ మన లేజర్ పాయింటరు. మామూలుగా ఈ లేజర్ పాయింటర్ని ఒక్కోసారి కుక్కలు దొరుకుకోవడం కూడా నేను చూశాను అనమాట. అండ్ ఇప్పుడు అలాగ మనం పార్క్ దాటేసాం అండ్ అటు పక్క అక్కడ ఎక్కడో ఉండే బిల్డింగ్స్ చెట్లు వాటి మీద కూడా వెళ్ళి పడిపోతున్నది గైస్. అండ్ జస్ట్ ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఇంత పవర్ఫుల్ రే కంట్లో కనుక పడితే అప్పుడు పరిస్థితి ఏంటి అని చెప్పేసి. సో ఎట్టి పరిస్థితుల్లో పిల్ల కాయల చేతిలో ఇది పోకుండా మనం చూసుకోవాలి. అండ్ లిటరల్ నేను ఒక స్నైపర్ లెక్క ఫీల్ అవుతున్నాను కదరా. ఇక్కడ గోడ మీద చూడండి గైస్ ప్యాటర్న్లు, నాకు దీన్ని చూస్తూ ఉంటే అదేదో ఒక లైట్ షోకి వెళ్ళినట్టే ఉన్నది. ఇప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది, నేను అక్కడ మూలుండే ఇంటి మీద వేస్తున్నా అండ్ ఒకవేళ కనుక మనం బిల్డింగ్స్ నుంచి పైకి వెళ్తే ఓ మై గాడ్ గైస్ ఆకాశంలో కూడా వెళ్ళిపోతున్నది అనమాట మన లేజర్. నెక్స్ట్ మన దగ్గర ఉంది మల్టీ ఫంక్షన్ సెర్చ్ లైట్. అడ్వెంచర్స్ పీపుల్ ఉంటారు కదా, అడవిలోకి తుప్పల్లోకి ఉసుకుమంటే పోయేటోళ్ళు, వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది గైస్. మనకి లోపల ఓపెన్ చేస్తే నిజంగా ఎంత పెద్దగా అయితే ఉన్నదో గమనించండి. కొద్దిసేపు ఇటు పక్క ఉన్నది చూసారా, దీన్ని పక్కనెట్టేద్దాం. అండ్ ఇప్పుడు చూడండి గైస్, మనము ఈ ఫ్లాష్ లైట్ ని ఇలా పట్టుకొని ఎత్తుకెళ్ళొచ్చు. చూడండి గైస్, దీన్ని కనుక మనం పట్టుకో ఉంటే ఒక వెపన్ లెక్క ఉన్నది కదా ఇది. ముందుగా ఇక్కడ దీని మూతికుండే ఈ స్టిక్కర్ ని పీకేద్దాం. ఫుల్ పవర్ఫుల్ ఇది, లోపల నుంచి గమనించండి ఎలాగున్నదో. దీనికి ఇటుపక్క గమనించండి ఒక ట్రాన్స్పరెంట్ డోర్ లెక్క ఉన్నది కదా, దీన్ని కనుక మనం తీసామంటే లోపల బొక్కలు చూడండి. డబ్బాలోనే మనకి USB to Type-C వైర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. USB ల్యాప్టాప్ కు పెట్టేసామా, ఇక్కడ కనుక Type-C లో కనుక మనం దోపేసామంటే గమనించారా గైస్, మనకి ఇక్కడ డిజిటల్ ఇండికేటర్ ఉంటుంది. అండ్ Type-C ని మనం ఫోన్ కనెక్ట్ చేసినట్లయితే చూసారా గైస్ చార్జ్ ఎక్కిపోతున్నది. ఇట్లా టార్చ్ లైట్ ని మనం ఫోన్ కి పవర్ బ్యాంక్ లెక్క కూడా వాడుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం ఈ వెపన్ లాగా ఉన్నది, దీని సంగతి చూద్దాం. దీనికి మనం ఇలా రొటేషన్ అయితే చెయ్యాలి గైస్. టోటల్ ఆక్టోపస్ లెక్క తయారవుతుంది చూడండి, 3 కాళ్ళు ఉంటాయి అన్నమాట దీనికి. ఇది యాక్చువల్లీ ఒక ట్రైపాడ్ స్టాండ్. లైట్ కింద హోల్ ఉన్నది గమనించారా, కరెక్ట్ గా దానిలో దీన్ని ఇలా పెట్టామా అండ్ స్క్రూ టైట్నింగ్ ఇక్కడ ఇంకోటి ఉంటుంది అనమాట. దీన్ని కనుక తిప్పామంటే ఆటోమేటిక్ గా స్క్రూ లోపలికి వెళ్ళిపోయి టైట్నింగ్ జరిగిపోతుంది. ఇక్కడ గమనించండి గైస్, మన పెద్ద ప్రొఫెషనల్ స్టూడియో లైట్ కి అండ్ అలాగే దీనికి ఇప్పుడు లుక్స్ వైజ్ పెద్ద తేడా ఏం లేదు. దీన్ని మన మనసుకు నచ్చిన చోట పెట్టామా, ఇదిగోండి ఇక్కడ ఉండే పవర్ బటన్ కనుక మనం వచ్చామంటే లైట్ ఆన్ అయిపోయింది చూసారా. ఫుల్ బ్రైట్ గా ఉన్నది కదా గైస్ లైట్. అండ్ సేమ్ బటన్ మనం సెకండ్ టైం వచ్చామంటే మనకి కొద్దిగా డిమ్ అవుతుంది, థర్డ్ టైం ఇంకొంచెం డిమ్ అవుతుంది. ఇలాగ టోటల్ మనకి 3 లెవెల్స్ అయితే ఉన్నాయి గైస్. అండ్ ఫోర్త్ టైం కనుక వచ్చామంటే మనకి ఫుల్ డిస్కో గైస్. అండ్ నెక్స్ట్ టైం వస్తే మనకి ఆఫ్ అయిపోద్ది. నేను దీన్ని కూడా పట్టుకొని టెర్రస్ మీదకి అయితే వస్తున్నాను. ఇందాక లేజర్ అయితే అదిరిపోయింది, మరి ఇది ఎలాగుంటుందో చూద్దాం చీకట్లో. సో ఇప్పుడు అక్కడ మూల చూడండి గైస్, మొత్తం డార్క్ గా ఉన్నది కదా. సో ఈ లైట్ కనుక వేస్తే ఓ మై గాడ్ ఏంద్రా ఈ ఎలుగు. కెమెరాలో కొంచెం సెట్టింగ్స్ అడ్జస్ట్ చేస్తే ఇప్పుడు మీకు బెటర్గా కనపడుతున్నది చూడండి గైస్ ఏం జరుగుతున్నదో. మనకి కరెక్ట్గా మధ్యలో వచ్చేసి ఫుల్ బ్రైట్గా ఉన్నదనమాట. అండ్ చుట్టూరా కూడా ఇల్యూమినేషన్ జరిగిపోయి ఎవ్రీథింగ్ మనకి క్లియర్గా విజిబుల్. ఇప్పుడు డైరెక్ట్గా స్కైలో కనుక వేస్తే ఓ మై గాడ్ చూడండి గైస్, ఈ లైట్ బీమ్ మనకి IPL మ్యాచ్లో లేదంటే పబ్బులు క్లబ్బులు కాన్సర్ట్లో లైట్లు పైన ఆకాశంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి చూడండి, ఆ రేంజ్ లో ఉన్నది ఇది. ఇప్పుడు దీన్ని ఇటు పక్క వేస్తే లిటరల్లీ అది ఎక్కడైతే పడుతుందో అక్కడంతా మనం మార్నింగ్ చేసేస్తున్నాం గైస్. అండ్ ఓవర్ నైన్ ఇది ఆ లేజర్ కన్నా భయంకరంగా ఉన్నది కదరా, అక్కడెక్కడో మూలుండే బిల్డింగ్స్ అంతా ఇల్యూమినేట్ అయిపోతున్నాయి. వద్దులే, ఇది మంచి పని కాదు. ఇది అర్ధరాత్రి అనవసరంగా అందరు నిద్ర లేపిన వాళ్ళం అవుతాం, ఏం వద్దులే అందరూ హ్యాపీ స్లీప్. బట్ ఇది మాత్రం అద్భుతం. నెక్స్ట్ మన దగ్గర అయితే ఉన్నది దీని
పేరు చాలా పొడిగింది అనమాట, నాకు చెప్పే ఓపిక లేదులే. చూడడానికి ఫ్యాన్ లెక్క ఉన్నది కదా గైస్, కానీ మామూలు ఫ్యాన్ కాదు ఇది. డబ్బా ఓపెన్ చేసుకున్నట్లయితే లోపల కూర్చో ఉన్నది చూడండి. ఇప్పుడు దీన్ని ఇలా టేబుల్ మీద కనుక నిలబెట్టామంటే ఇదేంది ఇట్ట వంకో ఉన్నది, వేస్ట్ గా ఏంటి అనుకునేమో దీన్ని. నో నో నో, నాట్ అట్ ఆల్. దీని బేస్ ని కనుక మీరు కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇది యాక్చువల్లీ ఒక క్లిప్ గైస్. మనం బట్టలు ఆరేసుకుంటాం కదా, అప్పుడు వాటి మీద పెడతాం చూడండి ఎగిరిపోకుండా, అలాంటి క్లిప్పే అనమాట. కాకపోతే కొంచెం జెయింట్ సైజులో అయితే ఉన్నది, గమనించండి. నిజంగా అదిరిపోయే బిల్డ్ క్వాలిటీ. అండ్ మనకి చూడండి ఇక్కడ గమనించండి, మనకి ఎలా ఇది 360 degrees తిరుగుతుంది. అండ్ వెనకాల అబ్జర్వ్ చేయండి, మనకి USB Type-C తో దీన్ని ఛార్జ్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఉండేవి మెయిన్ బటన్లు. మనకి ఫస్ట్ ఏమో ఫ్యాన్ ఉన్నది కదా, దీన్ని గనక నేను ఒత్తానంటే గమనించండి గైస్, ఫ్యాన్ తిరగడం మొదలైపోయింది. ఓహో, నిజంగా శరీరానికి గాలి తగులుతూ ఉంటే ప్రాణం లేచి వచ్చినట్టున్నది గైస్. కేవలం ఇట్ట తిరగడం మాత్రమే కాదు గైస్, మనకి ఈ యాంగిల్లో కూడా మనకి మూమెంట్ ఉంటుంది. చెప్తున్నా కదా, మనకి ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో పెట్టుకోవచ్చు దీన్ని. అండ్ ఇందాక ఫ్యాన్ మాటికి వచ్చినప్పుడు మనకి 1, 2 అండ్ అలాగే 3 లెవెల్ స్పీడ్ అయితే ఉంటుంది గైస్. ఇంకోసారి కనుక ఫ్యాన్ బటన్ నొక్కారంటే మనకి స్మార్ట్ మోడ్ అనమాట. మనకి అలా గాలి స్పీడ్ తగ్గిపోతుంది అండ్ మళ్ళా అని చెప్పి పెరిగిపోతుంది అనమాట. ఇదంతా మీకు కనపడదు కానీ కెమెరాలో నిజంగా గాలిని ఫీల్ అయితే మాత్రం బాగుంటుంది. ఇంకోసారి కనుక మనం కనుక బటన్ నొక్కామంటే ఇదిగోండి ఫ్యాన్ ఆగిపోయింది. అండ్ ఇది కేవలం ఫ్యాన్ మాత్రమే కాదు గైస్, ఇక్కడ మీరు కేర్ఫుల్ గా గమనించినట్లయితే రింగ్ లైట్ కూడా ఉన్నది చూసారా. ఈ లైట్ కూడా 2 ఇంటెన్సిటీలతో వెలుగుతుంది అనమాట. అండ్ లైట్ తో పాటు ఫ్యాన్ 2 ఒకటేసారి కూడా వేసుకోవచ్చు మనం. ఇది చూడండి గైస్, అలిగేటర్ మూతిలో ఉంది క్లిప్. సో మౌత్ ఇలా తెరిచామా అండ్ ఇక్కడ అతికిచ్చేద్దాం టేబుల్ కి. ఇక్కడ సైడ్ లో భలే కొన్నది కదా ఇది. ఇప్పుడు రూమ్ లో ఉండే లైట్లన్నీ ఆపేశారు గైస్ నేను. అండ్ దీనిలో ఉండే రింగ్ లైట్ ని కనుక ఆన్ చేసామంటే, మేబీ ఇంటెన్సిటీ పెంచామంటే ఏందిరా ఇది, ఎంత తక్కువ లైట్ తో ఏం చేసుకోవాలా నేను గైస్. మీకు నా ముఖం కూడా కనపడుతున్నది లేదు తెలియదు నాకు ఈ లైట్ లో. అండ్ దీనికన్నా ఒక నిమిషం ఆగండి, నా ఫోన్ లో టార్చ్ ఆన్ చేశానంటే ఆహా రూమ్ అంతా ఎలిగిపోతున్నది. అసలు దీనిలో ఇంటెన్సిటీ అని చెప్పి వేస్ట్ క్యాండిడేట్ గైస్. ఫోన్ టార్చ్ 1000 రెట్లు మేలు దీనికంటే. ఈ తొక్కలో లైట్ ఫీచర్ ని మర్చిపోండి, కానీ ఫ్యాన్ ఆన్ చేసి దీన్ని ఎక్కడన్నా ఇట్లా తగిలించుకొని మన పని మనం బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వంట ఏదైనా చేస్తున్నారు, అప్పుడు సైడ్ లో ఎక్కడైనా ఇటు దీన్ని తగిలించేసుకోవచ్చు. ఫ్రెష్ ఫుడ్ తో పాటుగా మొఖానికి ఫ్రెష్ ఎయిర్. కారు నడిపేటప్పుడు ఇదిగోండి ఇట్లా సైడ్ లో ఎలాంటి తీసుకోవచ్చు, ఇంక మీ ఇష్టం. నెక్స్ట్ ఈ కార్ ని మనం సూపర్ కార్ లెక్క తయారు చేసేపోతున్నాం. వింత వింత గ్యాడ్జెట్లు అన్ని తగిలిచ్చేసి. అండ్ మన ఛానల్ మెంబర్స్ కి వీడియోస్ అంతా ఎర్లీగా రిలీజ్ అయిపోతాయి గైస్. సో వెళ్ళి జాయిన్ అయిపోయి చూసేయండి. అండ్ ఆగారు లింక్ ఇన్ డిస్క్రిప్షన్.